నారాయణగఢ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కావాలని మేము ధర్నాలు చేస్తున్నాము. దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతున్నాయి. ఆటోలో గవర్నమెంట్ ఆదుకోవాలి, వెల్ఫేర్ బోర్డు చేయాలి, 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి, యాక్సిడెంట్ అయితే ఏమైనా సహాయం చేయాలని మేము ధర్నాలు చేస్తున్నాము. ఆటో కార్మికుల సమ్మె అన్ని దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏంది మన డ్రైవర్లకు అదేం తీసుకొస్తున్నాం మాకు అంత ఐడియా లేదు, కానీ యాక్సిడెంట్ అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష జీవో తీస్తున్నారు, అది రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మేము మేము ఉపాధి కోల్పోయినాము. మాకు గవర్నమెంట్ సాయం చేయాలి, ఆదుకోవాలి. నెలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి. ఏ రకంగా ఉపాధి ఎట్లా కోల్పోయారు? ఆడవాళ్లకు బస్సు ఫ్రీ పెట్టిన వల్ల ఆటో డ్రైవర్లను ఉపాధి కోల్పోయారు. ధర్నా దేశవ్యాప్తంగా ధర్నా ఉన్నది. జిందాబాద్ 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 ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం మనసి కార్మిక, రైతు, పేదలకు వ్యతిరేకమైనటువంటి విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి జాయింట్ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ అట్లనే కార్మికుల ప్రదర్శన జరిగింది. ఈరోజు అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఈరోజు సమ్మెలో, గ్రామీణ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. విజయవంతమైంది. దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది ఈరోజు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూనియన్ పెట్టుకునే హక్కు లేదంటూ ఉన్నాడు, సమ్మె చేసే హక్కు లేదని చెప్తా ఉన్నాడు. అట్లనే ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లు కానీ, హమాలీలు కానీ, భవన నిర్మాణం లాంటి కార్మికులు కానీ, అట్లనే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, ఈ గ్రామ పంచాయతీ కార్మికులు, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కార్మికుల హక్కులనే కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరో పక్క ఈరోజు ఆటో డ్రైవర్లకు వ్యతిరేకంగా ఈరోజు రవాణా చట్ట సవరణ చేసి 7 సంవత్సరాల వరకు ఈరోజు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అది డ్రైవర్కి తప్పు లేకున్నా సరే ఈరోజు వాళ్ళందరినీ కూడా 7 సంవత్సరాల పైననే శిక్ష విధించాలి, వాళ్ళు జైలుకు పంపించాలి, స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి అనేటటువంటి పద్ధతిలో చట్ట సవరణ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైంది. ఇది పూర్తిగా డ్రైవర్లకు వ్యతిరేకమైనటువంటి చట్ట సవరణ. ఇదే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను ఇది చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలను తీసుకొస్తూ ఉంది. ఢిల్లీలో ఈరోజు వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున దేశ రాజధానిలో ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు బారికేళ్లు పెట్టి, బాష్పాయాలు ఈరోజు ప్రయోగించి, గోడలు పెట్టి అవన్నీ చేసినా సరే రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు హక్కుల కోసం. ఇవాళ వాళ్ళు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చట్టాల మూలంగా వ్యవసాయం ఇబ్బంది అవుతుంది, రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇవాళ వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే దాని మీద మోడీ మాట్లాడు, డ్రైవర్ల గురించి మాట్లాడు, అసంఘటిత కార్మికుల గురించి మాట్లాడు, స్కీమ్ వర్కర్ల గురించి మాట్లాడు. ఈ రకంగా ఈరోజు పేదల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడాబాబులు ఎవరైతున్నారో అంబానీ, ఆదాయాల కోసం మాత్రం ఆయన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో కార్మికుల మధ్యన, ప్రజల మధ్యన ఈరోజు మత చిచ్చు పెట్టి పబ్బం గడుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కనేమో ఇవన్నీ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తూ మరో పక్క మత కొట్లాటలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ గారు అంబానీ, ఆదాని చేస్తేనే నువ్వు గెలవలేదు, పీఎం కాలేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది కార్మికులు, రైతులు, పేదలు అందరూ కలిస్తే ఓట్లేస్తే నువ్వు ప్రధానమంత్రి అయినావు. నువ్వు వీళ్ళ కోసం పనిచేస్తావా,
లేదంటే అంబానీ ఆదాయాల కోసం పనిచేస్తావా? నువ్వు అంబానీ ఆదాయం కోసం పనిచేస్తే వచ్చేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఈ మోడీ ప్రభుత్వానికి ఈరోజు బంగాళాఖాతంలో కలిపేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసమే సమ్మె ద్వారా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకని కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగుల వ్యతిరేక విధానాలు, రైతులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా CITగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.